విడాకులు మంజూరు కాలేదని కదా మీరు ఇదంతా చేసింది. చట్ట ప్రకారం మనం విడిపోలేదని కదా మళ్ళీ ఇలాంటి నాటకాలు మొదలుపెట్టింది. మీకు కావాల్సింది విడాకులే కదా. ఆ ప్రియను పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్యగా నేను అడ్డుగా ఉండబట్టే కదా ఇలాంటి నీచమైన పనులన్నీ మీరు చేసింది. ఎక్కడ సంతకాలు పెట్టాలి? ఏ కోర్టుకొచ్చి ఈ మొగుడు నాకొద్దు అని చెప్పాలి? ఏ ప్రపంచం ముందు మీకు నాకు మధ్య ఉన్న సంబంధం శాశ్వతంగా తెగిపోయిందని నిరూపించాలి? చెప్పండి. ఆపు, చాలా ఆపు. మొత్తం అబద్ధం. నువ్వు అనుకున్నదంతా పచ్చి అబద్ధం. ఎన్ని మాటలు, ఎన్ని తప్పులు, ఎన్ని నాటకాలు నాకు అసలు తెలియనే తెలియవు. చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలనుకున్నానే తప్ప ఎన్ని మోసాలు, ఎన్ని దారుణాలు, ఎంతగా దిగజారిపోవటాలు నాకు చేత కావు. ఎవరికి చెప్తున్నారు ఇంకా మీ నిజాయితీ గురించి? మీ ఎదురుగా ఉన్నది వరుదిని అనేది మర్చిపోయారా? ఎందుకు చెప్తున్నారు మీ మంచితనం గురించి? మళ్ళీ మీకు కావాల్సింది జరుగుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను కదా. వరుదిని, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఏదో ఒక్క ఆధారంతో అన్ని తప్పులు నా మీదకి నెట్టేస్తున్నావు. మారిపోయిన నన్ను, నిన్నే కావాలనుకుంటున్న నన్ను చాలా నీచంగా ఊహించుకుంటున్నావు. మొదటిసారి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వరుదిని. ఈసారి కూడా గుండె పగిలితే నేను తట్టుకోలేను. ఈ అపార్థాలతో నన్ను దూరం చేసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకో. నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు. జరిగిందేంటో చెప్పుకునే అవకాశం ఇవ్వు. ఇది మన లైఫ్ వరుదిని. దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరో కుట్ర చేస్తున్నారు. చాలు, చెప్పింది చాలు. మీ తప్పులు ఎవరి మీదకో తోసేయకండి. మీ పాపాలకు ఇంకెవరినో బాధ్యుల్ని చేయకండి. మీకు కావలసినప్పుడు వస్తాను. ఏ కాగితం మీద సంతకం చేయమన్నా చేస్తాను.